కాదన్నా బహిరంగ యాందోళ్ళు అని కులం పేరుతో తిట్టడం తప్ప కదా? మీరు ఆ మాట పేరు ఉన్నారు కదా, మీరు ఉన్నారు కదా సాక్ష్యం, అది చెప్తా అన్నాడు కదా బహిరంగ కులం పేరు తిట్టాడు కదా అన్నాడు. నాకు ఇబ్బంది లేదు, నీ ఆడికైనా వస్తా అక్క, ఆడికైనా వస్తా చెప్తా మాట ఇబ్బంది లేదు ఏమక్క. అన్నా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అమ్మాయి నన్ను అంత మందిలో బహిరంగ కులం పేరుతో తిట్టాడు, నాకు అవసరం ఉంది అని అంటది. కులం పేరుతో తిట్టాడా లేదా? తిట్టాడా? అది ఒక పాయింట్ చెప్పండి. ఇబ్బంది లేదు, ఈ విషయం కోర్టులైనా చెప్పగలుగుతా, పోలీస్ స్టేషన్ వస్తా, దానికి ఇబ్బంది లేదు. స్టేషన్ కాదు కోర్టు ఎక్కడికైనా వస్తా, మాట అంటే మాటే, వీడియో ముందరైనా మాట్లాడి చెప్పగలుగుతా, ఇబ్బంది లేదు. నా పేరు ఆలీషా, కలిగిరి మండలం, నెల్లూరు డిస్టిక్, జిరవరిపాలెం మా గ్రామం. మేము ఎస్టీ కాలనీకి యానాదులమి. మాకు ఇక్కడ పక్కనే మేము యానాదులమి ఇక్కడ నివసిస్తున్నాము. ఇక్కడ నుంచి పక్కనే మాకు కొంచెం ఖాళీ స్థలం, ఇక్కడ ప్లేస్ ఉంది. ఒక్కొక్క ఇంట్లో వచ్చి మేము 4-5 కుటుంబాలు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఒకే ఇంట్లో 4 దెగలలో అట్లా ఉన్నారు. మాకు స్థలాలు అయితే లేవు. ఉన్న స్థలంలోనే అందరమే అక్కడే ఉంటున్నాము. కొంచెం స్థలం మాత్రమే ఇక్కడ ఉంటుంది. అయితే మేము ఈ స్థలానికి కొంచెం ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల మేము దాన్ని క్లీన్ చేసుకుని ఉండడం జరిగింది. నుంచి అంటే పక్కన అదర్ కాస్ట్ వాళ్ళు ఒక 3 కిలోమీటర్లు ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆక్రమించడం అయితే జరిగింది. ఇదంతా వాళ్ళు ఆక్రమించిన ఏరియాను మొత్తము ఒక 50 సెంట్ల వరకు వాళ్ళు ఆక్రమించడం అయితే జరిగింది. అయితే మా ఇళ్ళ సైడ్ పక్కన మీరు ఎందుకు ఆక్రమిస్తున్నారని చెప్పి అందరు పనులకు వెళ్ళిపోయి ఉన్నారు, ఎవరైతే లేరు, ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే ఉన్నాం మేము. అయితే ఇక్కడ ఎందుకు ఆక్రమిస్తున్నారండి, పోయే దారి కూడా లేదు కదా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని ముందుకు నేను వచ్చాను. నాతో పాటు ఒక 3 వచ్చారు. అయితే నేను అడగడం ద్వారా నువ్వేందే యానద్దానా మాట్లాడుతున్నావాడా, మిమ్మల్ని ఇక్కడ దాకా రానిచ్చిందే ఎక్కువ, అసలు మీకు తెలుసుకుంటే ఈ గుడిసెలని పీకిస్తాను, 40 ఎకరాలు నాది ఉంది ఇక్కడ, మీరేంది మాట్లాడేది, నాకు అధికారం ఉంది, ఈ తిప్ప మొత్తం నాదేను, దీనికి అంత పట్టా ఉంది, నువ్వేంది యానద్దాన్ని ఆడ మాట్లాడడం జరిగింది. అయితే వెంటనే నా కులంతో నువ్వెందుకు దుష్ప్రచారం చేస్తున్నావు, నా కులాన్ని ఎందుకు ఎత్తు పొడిచి అడుగుతున్నావు, నువ్వు అసలు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదండి అని వ్యతిరేకించడం వల్ల అతను నన్ను కొట్టడానికి పైకి వచ్చేసిండు. అయితే నన్ను కొట్టడం రావడం వల్ల పక్కన వాళ్ళు నాతో వచ్చిన వాళ్ళు కూడా అదేంటండి మగవారు అయ్యి ఉండి ఆడదాని మీద చెయ్యెత్తుతున్నారని అరవడం జరిగింది. అయితే దానితోటి అతను అంతటితోటి ఆగకుండా నీ అంతు తేలస్తాను, నువ్వు ఇక్కడ ఎట్లా ఉంటావో చూస్తాను, మీరు ఇక్కడ ఎవరు ఉండటానికి లేదు, ఇది మొత్తము నా హక్కు, నా కొండ, నా ఏరియా, నా పొలము, ఇది మొత్తం మీరు ఉన్నారు, నేను తరిమేస్తే ఈ క్షణం మీరు వెళ్ళిపోవాలా, నేను ఇస్తేనే మీరు ఇక్కడ ఉండాలా, నేను పైనుంచి అధికారం తెచ్చుకున్నాను, దీనికి ప్రూఫ్ ఉంది నాకు అనడం అయితే జరిగింది. అయితే ఏం చేయాలో మాకు అర్థం కాక ఉన్న ఫలంగా మమ్మల్ని వెళ్ళిపోమని అతను చేస్తున్నాడు. దానివల్ల మాకు యూట్యూబ్లో చూడడం జరిగింది. మాకు యానాది మహానాడు నుంచి మేము యూట్యూబ్లో చూడడం అయితే జరిగింది. మేము యానాది నుంచి అతని ద్వారా మాకు సహాయం అందుతుందని ఆ సార్కి ఫోన్ చేయడం అయితే జరిగింది. ఆ సార్ మాకు సహాయం చేయడానికి వచ్చిండు. ఇప్పుడు నేను జరిగింది కదా, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇప్పుడు నేను కొట్టడానికి వచ్చాను కదా, మీరు పొలం పేరుతో తీసిచ్చారని చెప్పి బహిరంగ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు సార్, మీరు పోలీస్ కంప్లైంట్ నేను ఎంఆర్ అక్కడ పోతాను, మీరు పట్ట కాయకులు తీసుకోరండి, మరి దీనికి అంత పట్ట అంటున్నావు కదా, ఎంఆర్ ఆఫీస్ కాడ పోదాంరా అని నేను అన్నాను. అంటే ఎంఆర్ కాడ కదా, నువ్వు పోలీస్ స్టేషన్ ఏం చేసినా కానీ నన్ను ఏం చేయలేవు, నువ్వు పో, ఏడకు పోతావో చెప్పుకోపో, నువ్వు నీ అబ్బకైనా చెప్పుకోపో, నువ్వు నేను దానికి ఇది ఉంటాను, ఇది మొత్తం నాదేను, నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి అడిగింది సార్ నన్ను. ఆయన పేరు ఏం పేరమ్మా? నేను ఆయన ఎర్ల రామయ్య. రామయ్య. ఆయన ఊరు ఎక్కడ? ఆయన ఊరు వచ్చి ఒక ఇక్కడ జిరవరిపాలెం నుంచి కొంచెం బైపాస్ రోడ్లోనే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ? అవును సార్, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కబ్జా చేయడం అతను మొదలు పెట్టింది సార్. ఈ ఏరియా మొత్తం ఆయన కబ్జా మొత్తం సార్, ఇది మొత్తం అతనే అక్కడ దాకా. అవును సార్, అతనికి సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇక్కడ పర్మిషన్ మొత్తం సర్టిఫికేట్ ఉంది, పట్టాలు ఉంది అని చెప్తారు. ఇది ఎంఆర్ఓ గారు ఇక్కడ కలిగిరి ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చారు, కబ్జా చేస్తున్నారు మొత్తం కబ్జా చెప్పారా నీకు ఆ మాట? అన్నారు సార్, మొత్తం నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను, మా స్థలాలని అక్కడ అతను చెప్పడం జరిగిందంట సార్, ఈ ప్లాట్లు మొత్తం మా అని చెప్పడం జరిగిందంట సార్, ఇది మొత్తం మాదేను, మీరు అసలు ఈ క్షణం నుంచి మీరు వెళ్ళిపోవాలి, అసలు నేను ఉండమంటే మీరు ఉండాలా, పొమ్మంటే వెళ్ళిపోవాలా,
40 ఎకరాలు మొత్తం నాదేని, ఇది అన్నిటి కట్టాలి, కొండ మొత్తం నాదేని అంటున్నారు సార్. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఉండే ఏరియాకి పక్కన మీ ఇంటి వెనక స్థలాన్ని మీకు లేకుండా చేసి ఆయన ఎట్లా ఆక్రమిస్తారు? మేము అదే అడుగుతున్నాం సార్. అడిగిన దానికి మేము కూడా ఇప్పుడు అడిగిన దానికి ఆయన కొట్టడానికి వస్తున్నాడు సార్. ఆడవాళ్ళని కూడా చూడటం లేదు, గడపార్లు ఎత్తుకొని వస్తున్నాడు, ఇంకా కులం పేరుతోటి దూషిస్తున్నాడు. మీరు యానాదోలు మిమ్మల్ని ఎంత కాక రానియడమే ఎక్కువ అని అంటున్నాడు సార్. మమ్మల్ని మేము భయభ్రాంతులకు గురవుతున్నాం సార్. అతను ఎప్పుడు ఏం చేసి మమ్మల్ని అటాక్ చేస్తాడని మాకు భయం వేస్తుంది సార్. అతనికి పలుకుబడి ఉందంట, డబ్బులు ఉన్నాయంట, కారు ఉండి అంట. మాకేం లేనోళ్ళం సార్, మేము పూట తెచ్చుకుంటే కానీ మేము తినాలి సార్. అందుకని అతను చేసే ఇదికి మమ్మల్ని ఆడే అటాక్ చేస్తాడని మాకు భయం వేసి మేము కేసుకు కూడా బాగాలేదు సార్. మమ్మల్ని అంత దుర్భాషలు ఆడినా కానీ మేము కేసుకు కూడా బాగాలేని పరిస్థితిలో ఉన్నాం సార్. అవును సార్, మేము పోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేము. ఇప్పుడు అమ్మ నిన్ను పొలం పెడుతూ ఇచ్చేటప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడు అతను ఇక్కడ కబ్జా చేసేటప్పుడు ఈ స్తంభాలన్నీ వేస్తున్నాడు కదా, ఇవన్నీ వేసేటప్పుడు మీరు ఎంతమంది వచ్చి ఇది నా పేరు? 3-4 వచ్చారా? నేను పోయి మాట్లాడినాను, పక్కన ఉన్నారు, నేను పోయి మాట్లాడాను సార్. మాట్లాడితేనే ఇంకా నన్ను యానద్దాను అది ఇది అని మాట్లాడి దుర్భాషలాడి ఇంకా కొట్టడానికి వచ్చేసి. ఇప్పుడు నిన్ను కొట్టడానికి వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ? నువ్వు ఉన్నావా? ఇక్కడ జరిగిన విషయం వాస్తవాలు చెప్పండి, నిజాలు చెప్పండి అంతే. ఏంటంటే ఇప్పుడు కెమెరా ఆన్ లో ఉంది, అర్థం అవుతుందా? ఇది ప్రతి ఒక్క అధికారి చూస్తాడు. ఇక్కడ జరిగింది ఈ మీద దాడి చేయడానికి వచ్చాడు అని చెప్తున్నారు. అమ్మ ఆడ ఏం జరిగింది విషయం చెప్పు. నువ్వు ఉన్నావు అక్కడ? నీ పేరు ఏం పేరు? చెప్పు విషయం చెప్పు, ఏం జరిగింది అక్కడ? ఉన్నాను అక్కడ వచ్చి మా పిన్ని ఉండి స్థలం మాది అంటే స్థలం ఎక్కడికి వచ్చింది, స్థలం మీద ఎక్కడది, స్థలం మొత్తం మాదేది అని చెప్పి ఆమె కొట్టేదానికి పోయాడు. పిల్లలకి ఏమైనా కొట్టేదానికి వస్తున్నావు, లేచి పైకి వస్తున్నాయి నువ్వు, అందుకే ఏం చేసుకుంటూ చేసుకోపోండి అని చెప్పి అడిగాడు. కొట్టేదానికి వచ్చాడు, కొట్టేదానికి వచ్చాడు. ఇప్పుడు ఈమె కులం పేరుతో తిట్టాడు. కులం పేరుతో అందరు తిట్టి మమ్మల్ని అందరం తిట్టాడు యానదలని. అవును, అప్పుడు మీరు అడగచ్చు కదా, ఏందా ఎంత కులం తక్కువ చేసి మాట్లాడుతున్నారు? అడిగినా సార్ ఇప్పుడు ఆడపోయి చెప్పుకుంటాను, చెప్పుకోపోండి అని చెప్పాడు. పలుకుబడినది ఇది మొత్తం నాది. నాకు అర్థం కాదు, ఎవరు బట్టినా ఈ మన ఎస్టీ యానాదులు అంటే అంత తక్కువ చులకనగా ఎవరు బట్టినా ఫస్ట్ కులం పేరుతో దూషించడం అలవాటు అయిపోతుంది. దీన్ని ఇప్పటికైనా ఎదుర్కోవాలి. మీరు చట్టాలు తెలియట్లేదు మీకు. ఒక కులం పేరుతో బహిరంగంగా తిడితే దానికి SC/ST కేసులు ఉన్నాయి. మీరు భయపడకుండా ఎప్పుడైతే వస్తారో ఇలాంటి వాళ్ళని మనం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. మిమ్మల్ని తిట్టారని చెప్పి మీరు సైలెంట్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరు ఈ బాధలు అనుభవించి వాళ్ళకి బానిసలాగా బతకాల్సి వస్తుంది. మీరైనా ఇప్పటికైనా కూడా మీరు బయటికి రావాలి. ఇంకా ఎవరు ఉన్నారమ్మా? నువ్వు ఉన్నావమ్మా? ఏం జరిగింది ఇక్కడ విషయం? అతను వచ్చి స్థలం మాది, ఇక్కడ బాత్తానికి లేదు, అసలు నీకు స్థలం లేదు, నువ్వెవరివైనా అమ్మాయిని అడిగాడు సార్. అదేంది అమ్మాయిని ఆడ మనిషి మీద అట్లా మాట్లాడుతున్నావు అంటే పట్ల వచ్చాడు సార్. ఆయన పట్ల వస్తే నుండి ఏం సార్ ఆ అమ్మాయి మీద పట్ల అసలు ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపోండి, మీరు యానవద్దలు, అసలు మీకు స్థలమే లేదు ఇక్కడ, మీరు ఇక్కడ వేయటానికే లేదు అని ఆయన కొంచెం చెడ్డగా మాట్లాడాడు సార్. తప్పుగా కూడా మాట్లాడాడు సార్. అంటే హైదరాబాద్లో ఫ్లాట్ ఉంది, జిరవారపల్లి ఫ్లాట్ ఉంది అని, కారు ఉంది, పొలాలు ఉంది, కానీ పేదవాళ్ళ స్థలం కావాలని అతను అడుగుతున్నాడు సార్. అతను మీరు కేసు పెట్టుకోండి, మీకు చెల్లదు, మాకు అధికారులు తెలుసు, MVA తెలుసు, MRO తెలుసు, మీరు ఏం చేసుకొని ఏ అధికారులు మీరు చెప్పుకోండి, నన్ను ఏం చేయలేరు మీరు, నాకు అంత పలుకుబడి ఉంది, ఎవరు తెచ్చుకుని తెచ్చుకోండి, నేను ఏడే ఉంటాను, ఏ అధికారులు తెచ్చుకొని మీరు మాట్లాడుకుని నేను మాట్లాడతాను, ఎవరికాడని కేసు పెట్టుకోండి అని మాట్లాడతాను సార్. అతను ఇప్పుడు నువ్వన్నా కులం పేరుతో తిట్టేటప్పుడు నువ్వన్నా అడిగావమ్మా ఎదిరిచ్చి ఆయన్ని? అడిగాను సార్. కులం ఎత్తేస్తాను మిమ్మల్ని అంటే మీరు ఒప్పుకుంటారా? మమ్మల్ని కులం ఎత్తాల్సిన అవసరం ఉంది. మా ఊరికి వచ్చి మా స్థలాలు ఆక్రమించుకుని మా కులం ఎత్తేయండి మీరు అని నేను అడిగాను సార్. నేను అడిగితే కొట్టడానికి వస్తాను సార్. ఏమ్మా మీరు ఎక్కడైనా ఉండేది? ఇక్కడే సార్. ఇప్పుడు మీ పరిస్థితి ఏందమ్మా? ఇక్కడ జరిగే వాటి మీద విషయం చెప్పండి. చెప్పుకోలేదు సార్, ఎవరు చెప్పినా కూడా మాకు ఈ పరిస్థితి కదా. ఒక్కొక్కరు ఇళ్లలో 3 జగలాలు ఉన్నాం సార్. 3 కుటుంబాలు ఉంటాయి. 3 కుటుంబాలు ఉన్నాయి. కనీసం ఆధార్ కార్డు కూడా లేదు. పుల్లి పట్టుగా ఎవరు కాడికి పోయి కాళ్ళు పట్టుకున్నా కానీ చేసే వాళ్ళు అయితే లేదు సార్. మా కాడైతే ఇప్పుడు కొంతమందికి ఆధార్ కార్డులు కూడా లేవు. ఆధార్ కార్డులు కూడా లేరు. వికలాంగులు ఉండరు సార్. వికలాంగులు కూడా ఉండరు సార్ మా ఇళ్ళలో. వాళ్ళకి పెన్షన్ కూడా లేదు సార్. కానీ ఉన్న వాళ్ళకి గొడక లేదని చెప్తున్నారు సార్. మాకు ఇళ్ళలో ఇప్పుడు వికలాంగులు కూడా ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డులు కూడా లేవు సార్ వాళ్ళకి. ఇవి ప్రభుత్వం దృష్టికి, సచివాలయం దృష్టికి తీసుకెళ్లారా? సార్లు పోయినా సార్. నేను మీ కలిగిన సచివాలయంకి వెళ్ళారా? సచివాలయం కూడా తిరుగుతూనే ఉంటా సార్. ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంటా సార్. కానీ పట్టించుకోవటం లేదు సార్. పట్టించుకోవటం లేదు. మా ఇళ్ళలో సమస్యలు చాలా ఉన్నాయి సార్. చెప్పుకుంటూ పోతా ఉంటారు. కనీసం ఇళ్ళల్లో ఒక్కొక్క ఇంట్లో చూస్తే మా ఇల్లు కారుతుండే సార్. అసలు భయంకరంగా గుడిసెలు వాన వర్షం వస్తే
ఒకసారి ఇల్లు చూడండి. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు అందరికి కాలనీ ఇల్లు ఇస్తుండే, మీ ఊర్లో మటుకు ఎందుకు ఇవ్వట్లేదు కాలనీ ఇల్లు? అన్ని గుడిసెల్లో ఉంటున్నారు. ఓట్లు కానీ వచ్చేది ఓట్లు కూడా అసలు వాళ్ళు చూసి చూడనట్టుగానే పోతున్నారు. అసలు మా సాయి అసలు కన్నెత్తి కూడా చూడరు సార్. ఇందువల్ల మాకు ఏ పరిస్థితులు మాకు ఎట్టుండే మాకు అర్థం. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడిసెల్లో ఉంటున్నారు? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. అటుది కాదు. ఆ గుడిసెల్లో ఇప్పుడు చూపించిన వీడియోలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి మీకు అంటే మాకు ఎవరు కూడా ఇవ్వలేదు సార్. అంత మాత్రం మాకు ఇళ్ళ కొడుకు వచ్చి తనిఖీ చేసిన వాళ్ళు కూడా కాదు సార్. మా ఇళ్ళ అధికారులు కూడా వచ్చి కూడా రారు సార్ మా ఇళ్ళకి. చివరి ఇళ్ళలు అంటేనే అసలు భయపడి అక్కడ వరకే చూసుకొని పాత్ర కానీ చివరి ఇళ్ళలోకి వస్తే కదా సార్ తెలిసేది ఎవరికైనా. ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా? మన తెలిసి ఉన్నాయి. ఇప్పుడు మీరేందంటే అక్కడ 2-3 కుటుంబాలు ఉన్నాయి. ఈ విధంగా దాన్ని చూపితే ఈ విధంగా వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. గుడిసెలు వేసుకొని కాపురాలు ఉంటుంటే మీకు హక్కు లేదు అని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు సార్. అది జరవరపాలెం. ఇన్ని సంవత్సరాల నుంచో ఇక్కడ ఉన్నాం. కిల్ల జల్లతో హక్కు కిల్ల 2-3 కుటుంబాలు ఉన్నాయి. మమ్మల్ని కాదని మేము వేసుకున్నాక మాకు అధికారం లేదని పొరుగురు నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వేసుకున్నాక మాకు అధికారం ఉంది, మీకు ఎక్కడది? మా చేతి నీళ్ళు మీరు తాగి ఇక్కడ బతుకుతుంది. మేము ఇస్తే మీరు ఇక్కడ వచ్చున్నారు. అది వరకు ముందు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు. మేము ఇస్తే మీరు చేరిండ్రు. మేము వెళ్ళమంటే వెళ్ళాలి, మేము ఉండమంటే ఉండాలి అని అతను మాట్లాడుతున్నాం. అవును, మీరు చెప్పొచ్చు కదా మాకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి, ఎక్కడైనా ఇచ్చుకోండి, ఎవరైనా తెచ్చుకోవచ్చు. మేము మళ్ళీ కానించే మేము కాచిన తెచ్చుకున్నాము. మీరు మీ శాతనైన మేము అనేది ఏంటంటే సార్, మేము తెల్ల జల్ల ఉండేటోళ్ళు మాకు లేదు ఈ కట్టుకున్నానికి. మాకు ఇప్పుడు ఇంకా మా అధికారులు ఇవ్వలేదు. మరి ఎక్కడి నుంచో వచ్చి మీరు కట్టుకున్నానికి వచ్చి మీకు ఎట్ట వచ్చింది అని మేము అడిగితే మా మీద దుర్భూషలాడతాం. మా కులాన్ని ఎత్తుతుండు, మా కులాన్ని ఎత్తుతుండు, మమ్మల్ని పట్టుని. అది సార్ యానాది కులం. మీరు అసలు యానాదోలు మీరు మాట్లాడడం మీకు హక్కు లేదు. మీకు అసలు ఏ కులం మీరైనా మమ్మల్ని మాట్లాడేది అధికారించి. అప్పటికి మాకు కావాలి మీరు దావలే కేసినారని చెప్పి మేము 2 స్తంభాలు తీసేసినాం సార్. దావలే కేసినట్టు రోడ్డు కూడా అంటే మీకు పోయేది అంటే చూడండి వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటి వెనక నుంచి రోడ్డు కూడా లేకుండా ఆ స్తంభాలు వేయడం జరిగింది. అవి వీళ్ళు వచ్చి పడదొచ్చేటప్పుడు వీళ్ళ మీద దాడి చేయడం. అది మమ్మల్ని కొట్టనీకి వస్తుంది. మీరెవరు మేము బాతుకొని మీరు అంటే మీరు ఇప్పుడు మేము ఎప్పటి నుంచో ఏడాది తెరప చేసుకొని మా కడుపులో మంట కదా సార్. మాకు పిల్ల జల్ల ఉండరు కదా. మేము 2-3 కుటుంబాలు ఉన్నాం ఇళ్లలో. మరి మేము ఎట్ట పోవాలి సార్? మేము ఆకరించుకున్నాయి మీరు వచ్చి ఇవాళొచ్చి మాయంటే మేము ఎట్ట ఒప్పుకున్నాం సార్? మేము ఎక్కడికి పోవాలి? అది మీరు అదే మీకు మాకు మేము న్యాయం చేస్తాం, మీరు చేయాలి సార్. చేసేదమ్మా, దీనికి సంబంధించిన అధికారులు ఉండరు. మీరు అధికారుల దృష్టికి వెళ్ళాలి. మీరు పోలీసు కంప్లైంట్, ఇంత గొడవలు జరుగుతున్న పోలీసు కంప్లైంట్ కారణం ఏంది? అంటే మీరు ఎక్కడైనా పోయి ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. మీరు ఇచ్చుకున్నా అది చెల్లదు. నాకు అధికారం ఉన్న మాట్లాడడానికి మీరు ఏమైనా చేసుకోండి. ఆ విధంగా చెప్తున్నారు. భయపడతారు సార్. ముందుకు ఇల్లు కూడా 2-3 ఇల్లులు ఉండి 2 కొడుకులు. ఆయన బంగారం సంపాదించుకున్నాడు. కాదమ్మా, ఇప్పుడు ఏది చేసినా మన నిరుపేద యానాదులకంటూ ఒక చట్టాలు ఉండే, ఒక హక్కులు ఉండయి. మనకంటూ ఒక అధికారులు మన మీద పని చేస్తూ ఉండరు. వాళ్ళకి తెలియజేసేలా మనం ముందుకు రావాలి. మీరు పోలీస్ కేసు పెడితే వాళ్ళు ఇది చేస్తారు అని వెనకాడకూడదు.
లేదనుకుంటే మన ఎంఆర్ఓకి అర్జీ ఈ విధంగా ముందుకు వెళ్ళగలిగితేనే ఇప్పుడు మన నిరుపేద యానాదుల పైన ఈ దాడులు జరగకుండా ఉండగలుగుతాయి. ఇప్పుడు అజ్జాస్తారు ఇజ్జాస్తారు అని చెప్పి భయపడి ఉండకూడదు. అర్థమవుతుందా? మీరేం చెప్తున్నారంటే పోలీస్ కేసు పెడితే మాకు న్యాయం జరగదు అంటున్నారు. ముందు మనం వెళ్ళాలి, వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఇచ్చారా ఇదివరకు? ఒకసారి ఇచ్చాం. మా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇచ్చినాం. అందరు అధికారుల కాడికి పోయినాం. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్. అందువల్ల ఇది కూడా మాకు ఏం న్యాయం జరగదు. అసలు నుంచి మేము ఖాతాలు వచ్చుకున్నాము. మీకేమండి ఎప్పటి నుంచో పూర్వజనం నుంచి మా తాత ముత్తాత నుంచి సంపాదన ఇది అని అతను మాట్లాడుతున్నాను. చెప్పుకున్నాం మా బాధ. మమ్మల్ని ఆడ మీ ఆడోళ్ళ ముందర ఈ విధంగా దాడికి పాల్పడడానికి ఇక్కడ అంతా కబ్జా చేస్తున్నారు కదా, మీ మగవాళ్ళంతా ఇంతమంది ఉన్నారు కదా, మీరు లేరా ఇక్కడ? పనికి పోయినారా? మీకు మీరు పనికి పోయిన తర్వాత ఈ కబ్జాలు ఇదంతా ప్లాన్ చేసి కంచేసేసాడు. కంచేసినాక మేము మధ్యాహ్నం నుంచి పని నుంచి వచ్చాక చూసాక ఏంది కంచెట్టు నాటారు. ఈ స్థలాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మా ఉన్నాయి కానీ మాకున్నాయి, మాకు పిల్లకాయలకి సరిపోతుంది, మేము ఎక్కడ ఉండాలి అని అడిగాను సార్. అడిగితే మీరు ఎట్టంటారు అని తిట్టి వెళ్ళిపోయారా? ఇప్పుడు మీరైనా మీరు ఆడవాళ్ళు ధైర్యం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మీరు మీ ఆడవాళ్ళ మీదకి దాడులు వచ్చినప్పుడు. అవును సార్, కానీ అంత ధైర్యం లేకుండా ధైర్యంగా తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకంటూ ఒక అధికారులు ఉంటారు, ఒక చట్టం ఉంది, ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏం ప్రభుత్వం తెలుసా? మన గిరిజన నిరుపేదల కోసమే పుట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మనం అంతా ఓట్లు వేసి గెలిపించుకుని దేనికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ విధంగా మన మీద దాడులు తెప్పించుకునేదానికా? ఈ విధంగా మీరు ప్రభుత్వాన్ని కూడా కొంచెం ఇది చేసుకోవాలా. ప్రభుత్వం ఒక తెలుగుదేశం పార్టీ అని కాదు, ఏ ప్రభుత్వం అయినా నిరుపేద గిరిజనుల మీద పనిచేస్తుంది. దాన్ని మనం వినియోగించుకోవాలా. ప్రధాన ఏం జరిగింది చెప్పు? ఏం చేసింది ఏమన్నా సార్, వాళ్ళు చెప్పేదంతా కూడా మీ వల్ల ఏం కాదని మాకు మాట్లాడుతుండ్రి. ఇప్పుడు ముందు కోరి మేము తీసింది, ఇదంతా మీరు తీసింది, వాళ్ళు కూడా తీసిందని అంటున్నారు. కోరి మేము తీసింది, ఇది ఒప్పుకుండదని వాళ్ళు ఎదురుగా మాట్లాడుతూ ఉంటారు. మేము పనికి పోయి వచ్చాము. ఆ కోరి మీద పెట్టేసి అంటే మేము కొంచెంగా ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నాం కాబట్టి అన్నీ ఇరుక్కొని అట్టాగా ఉన్నాం సార్. స్థలం కొద్దిగా ఇష్టం ఉంది కాబట్టి ఆ స్థలం అది మన పిల్లలకి మనం వినియోగించుకోవాలని చూసాము. కానీ ఆయన అక్కడ వేరే దగ్గర నుంచి అంటే ఇప్పుడు గడవారిపాలెం ఒక రోడ్డు బైపాస్ పక్కన ఆయన ఉంటాడు, 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లో. ఆయన అక్కడికి వచ్చేసి ఏం చేశాడంటే, ఇది నా కోరి కాబట్టి ఈ స్థలం అంతా నాదేను. అసలు ఒక మాట నేను చెప్పాలంటే, ఈ స్థలం మీరుండే స్థలం కూడా ఆ స్థలాలు కూడా మాదేను, మీరు పొమ్మంటే పోవాలి అనే విధంగా మాట్లాడుతున్నాడు సార్ ఆయన. ఇది ఖచ్చితంగా ఇప్పుడు వాస్తవానికి ఇది ఎవరిది కాదు, ఇది అర్థమవుతుందా? కానీ మీకు తెలుసు కదా, అది మీరు అడగొచ్చు కదా. ఏమని అడగాలి సార్ మేము? ఇది మీరు ఆడకపోయినా చాలదని విధంగా మాట్లాడుతున్నాడా? ఎక్కడికి పోయినా చాలదని నేను మాట్లాడుతున్నాడా? ఇంకా అందుకని మేమేం చేసాం సార్. ఇంకా అదే చెప్పు, నేను అడుగుతా ఏం పేరా? ఇంటి పేరు? రాపూర్ సేనయ్య. రాపూర్ సేనయ్య. రాపూర్ సేనయ్య. నీ పేరు ఏం పేరు? సేనయ్య. ఇంటి పేరు? రాపూర్ సేనయ్య. రాపూర్ సేనయ్య. ఇక్కడ వీళ్ళ మీద ఆడవాళ్ళ మీద దాడులు చేసేటప్పుడు, నువ్వు దాడులు చేసేటప్పుడు, ఈ కబ్జాలు చేసేటప్పుడు నువ్వు ఉన్నావా? ఎక్కడికి వెళ్ళావు? పనికి వెళ్ళినావా? పనికి వెళ్ళి వస్తే ఆయన 3 రోజుల నుంచి ఇక్కడ జరుగుతా చేస్తా ఉన్నాడంట. చేసుకుంటుంటే ఎవరన్నా మా బోటులు ఎవరన్నా అడిగితే, ఇది చెప్పంతా నాకు పట్టాకుంది, మాకు 70 సంవత్సరాల నుంచి మా ఆజంలో ఉంది చెప్ప, ఇది మా ఒడ్డు రాజులు పనికి వస్తుంది మొత్తము, ఇదంతా మీరు ఉండేదానికి లేదు, ఒకరికొకరు పెంచుకుంటూ వస్తారు కాబట్టి అట్లా వచ్చేదానికి మీకు లేదు, మేము ఉండమంటే మీరు ఉండాల్సిందే గాని అని అన్నాడు ఒకసారి. అన్నా మేము ఉండమంటే ఉండేది ఏంది, మీకు అక్కడ స్థలాలు ఉండే కదా, మీ బిల్డింగ్లు ఉండే కదా, మీకు అన్ని ఉండే, ఏడు ఒకరు బాగా చేసుకుంటే ఏడుకొచ్చి చేసుకునేది ఏంటంటే
మేము మాది ఇదంతాను, ఇదంతా మాది అన్నప్పుడు ఈ గుంతలు తోడేటప్పుడు ఇవన్నీ తీసేటప్పుడు వాళ్ళ నాయనలో తీసిన గుంత అది, ఆడవాళ్ళ నాయన తీసిన గుంత, ఇది మా కులస్తులు తెలియదు, తీసుకున్నాయి. కాకుండా వాళ్ళు మా మీద దౌర్జన్యం చేయబోయి మా ఆడపిల్ల మేము లేకపోతే పైన పోయేసరికి మా చెల్లెలు వాళ్ళని కొట్టని వచ్చారంట. అప్పుడైతే మనం లేము, వాళ్ళని కొట్టని వచ్చారు, చేసారంటే వాళ్ళందరూ మాట్లాడి వచ్చారు. ఇప్పుడు దాని మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అంత ధైర్యం లేదా? ఇంకా ఇప్పుడే మీరు తెలుసుకుంటే ఎందుకుంటాం సార్, తెలుసుకోవాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఎన్ని ఎందుకు మన కోసమే కదా ఉండేది, ఇటువంటి జరగకుండా, దాడులు జరగకుండా, కబ్జాలు జరగకుండా, మన గిరిజన నిరుపేదల కోసం అధికారులు కూడా ఎంతమంది ప్రయత్నిస్తున్నారు, ఎంతమంది సిన్సియర్ గా పనిచేస్తున్నారు, వాళ్ళని ఉపయోగించుకోవాలి కదా మనం. మేము పేదవాళ్ళం పూట సంపాదించుకునే వాళ్ళం, వాళ్ళ చుట్టూ తిరిగి మాకు జీవనాధారం ఎట్లా వస్తుంది? ముందు పోవాలి, పోయి చెప్తే కదా మన సమస్యలు ఇదవుతాయి. మనం చేయట్లేదని చెప్పి మనం అనకూడదు కదా, అర్థమైందా అన్నా? మీరున్నారా?